తాతయ్య కర్కోటకుడు అనుకుంటున్నావా తల్లి? నన్ను శపిస్తున్నావా? నేను వెళ్ళను తాతయ్య అని దబాయించి నువ్వు ఉండిపోకూడదు. నీకు హక్కు లేదా? రామ్మా, మరొక్కసారి నేను కళ్ళారా చూడాలనుంది సీత. తాతయ్య చేతిరాతో శుభలేఖ రాగానే ఎగిరి గంతేశారు నాన్న. నాన్న మొహంలంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు. చిన్న పిల్లాడికి మళ్ళీ సంతోషంతో ఏడ్చేశారు. అన్ని పనులు మానుకుని వెంటనే ఇండియా రావడం కోసం వీసాలు, టిక్కెట్లు అన్ని ఏర్పాట్లు స్వయంగా చేశారు. గిఫ్ట్లు కొనడానికి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. అమ్మ అక్కడికక్కడే కన్ను మూసింది. నాన్న నేనే హాస్పిటల్లో చేర్పించాను. నాన్న, నువ్వు మాత్రం ఇండియా వెళ్ళు. మా నాన్న స్వయంగా శుభలేఖ పంపిన వెళ్ళలేకపోవడం నా దురదృష్టం. పట్టుదల కోసం ప్రాణం పెడతారు కానీ ఆయన ప్రాణం నేనే. చూడు నాన్న, మీ అమ్మ నేను యాక్సిడెంట్ లో పోయినట్టు చెప్పకు. ఆయన బ్రతకరు. సాధ్యమైనంత వరకు మా ప్రస్తావన రానికు. వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి నీకు బాగా నమ్మకం కుదిరిన తర్వాత కానీ చెప్పొద్దు నాన్న. ఇక నుంచి నువ్వు శ్రీనివాసమూర్తి కూతురివి కాదు, సీతారామయ్య గారి మనవరాలి. నాన్న, నాకు కోరికలు తీరుస్తావా? మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయించు నాన్న. చేయిస్తావు కదా? వాసు,
కాశీ నువ్వు డాక్టర్ తీసుకురా త్వరగా గాలనివ్వండి. మామయ్య గారు మీరు లేవకండి. నాకేం కాదు గాని ముందు ముందు సీత ఎక్కడుందో చూడాలి. ఊరుకో అమ్మా, ఊరుకో. నువ్వు డైరీ మర్చిపోయావు కదా. నేనంతా చదివానమ్మా, అంతా చదివాను. ఊరుకో అమ్మా, ఊరుకో. అఖండ గోదావరి తీరే అస్తి నిక్షేపణం కరిష్యామహే యావదస్తి మనుష్యాణాం గంగాతోజేషు తిష్టతి తావత్ వర్ష సహస్రాణి స్వర్గే లోకే మహీయతే. కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయించు నాన్న. బాబు వాసు, నువ్వు నాకు లేకుండా పోయినా సీతలో కనిపిస్తున్నావు. జీవం లేని ఈ కర్ర నాకు ఉతక పంపావు. తాతయ్య. అవునమ్మా, నాకు ఊతగా నువ్వున్నావుగా, అంతే చాలు.